టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని అగర్తలలో ఐఎల్ఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మయాంక్ అగర్వాల్ విమానంలో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలకు వెళ్తే మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అయితే శుక్రవారం సాయంత్రం రైల్వేస్తో ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం మయాంక్ అగర్వాల్ అతని బృందం మంగళవారం సాయంత్రం విమానంలో అగర్తల నుండి ఢిల్లీ మీదుగా సూరత్కు ఇండిగో విమానంలో బయలుదేరారు. అయితే విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో మయాంక్ తన ముందు ఓ బాటిల్లో తాగునీరు ఉందని భావించి అందులోని ద్రవాన్ని తాగినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత అతడు కడుపు నొప్పి, గొంతు, నోటిలో మంటలు రావడంతో విమాన సిబ్బందికి సమాచారం అందించాడు. అతడు వాంతులు కూడా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా న్యూఢిల్లీ బయలుదేరిన విమానం తిరిగి అగర్తలలో ల్యాండ్ అయింది. విమానం అగర్తలలో ల్యాండ్ అయిన వెంటనే మయాంక్ అగర్వాల్ను అక్కడి ఐఎల్ఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని 24 గంటల పరిశీలనలో ఉన్నట్లుగా వైద్యులు చెప్పారు. అయితే పెదవులపై వాపు, నోటి సమస్యతో బాధపడుతున్నాడని వైద్యులు తెలిపారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, త్రిపుర క్రికెట్ అసోసియేషన్ అధికారులు మయాంక్ అగర్వాల్కు చికిత్స అందిస్తున్న వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు. మయాంక్ అగర్వాల్ తరపున కర్ణాటక టీం మేనేజర్ కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేయాల్సిందిగా త్రిపుర పోలీసులను అభ్యర్థించారు. ఈ ఘటనకు సంబంధించి అగర్తల్లోని న్యూ క్యాపిటల్ కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయబడింది. అయితే ఈ ఘటనతో రంజీ ట్రోఫీలో కర్ణాటక ఆడే ఇతర మ్యాచ్ల నుంచి మయాంక్ అగర్వాల్ దూరం కానున్నాడు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానం అగర్తలకు తిరిగి రావాల్సి వచ్చిందని ఇండిగో ఒక పత్రికా ప్రకటనలో ధృవీకరించింది. ఇండిగో ఫ్లైట్ 6E5177 అగర్తల నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ఆన్ బోర్డులో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా తిరిగి వచ్చింది. ప్రయాణికుడిని కిందకు దించారు. తదుపరి వైద్య సాయం కోసం ఆసుపత్రికి తరలించారు. విమానం తిరిగి సాయంత్రం 4:20 గమ్యస్థానానికి మళ్లీ బయలుదేరింది అని ఇండిగో సంస్థ పేర్కొంది. అయితే మెడికల్ ఎమర్జెన్సీకి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.